హర్షిత, హర్షిత, హర్షిత. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హా, ఒక పని అయిపోయింది. సో ఫైనల్లీ కొట్టేశావు. అవును, థ్యాంక్ యూ. యా. నాకు వీసా రాకముందే నేను మా జూనియర్స్ కి మా ఫ్రెండ్స్ కి అందరికి నేను రీసెర్చ్ చేశాను అన్న. వీసా రాకముందే. నేను చాలా మందికి నేను రీసెర్చ్ చేశాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఫైనల్లీ రావాల్సింది వచ్చేసింది. అవునన్నా, నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావంటే హర్షిత మమ్మల్ని. అనుకున్నాను మీరు ఇవ్వంటారని. ఐ విల్ నాట్ ఫర్గివ్ యూ. ఫర్గివ్ చేయండి, ఫర్గెట్ చేయకండి. లేదు లేదు, ఫస్ట్లో చెప్పినట్టుగా. సో ఆబ్వియస్లీ అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉంటాము, ఎప్పుడు అలాగే ఉంటాము. ఎవరు లైక్ ఫ్యామిలీ మెంబర్. సో అదేం ఇబ్బంది లేదు. సో జాగ్రత్తగా అన్నీ సెట్ చేసుకో, ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. ఓకే అన్న. ప్రణవ్ అన్నకు కూడా చెప్పు. ప్రణవ్ అన్నకి అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు నేను. ఎవరికన్నా? ప్రణవ్ ఓకే అన్న, ప్రణవ్ షూర్ గా. అన్నకి అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు నేను చెప్తాను. అడిగినా కానీ, నువ్వు ఇవ్వద్దన్నావని. సో ప్రణవ్ అన్నకు కూడా చెప్పు. ఓకే అన్న, షూర్ గా. బట్ యా, ఓవరాల్గా అయిపోయింది పని. అండ్ ఇట్స్ బీన్ 6 months. లాస్ట్ ఇంటేక్ వెళ్ళాల్సిందానివి, లాస్ట్ ఇంటేక్ పాస్పోర్ట్ ఇష్యూ ఉండడం వల్ల, లేట్గా రావడం వల్ల, సో వేరియస్ రీజన్స్ వల్ల వన్ అవ్వలేదు. డేలో మిస్ అయ్యాను. 1 డేలో మిస్ అయింది. బట్ యా, ఎనీవే ఇంటేక్ అయిపోయింది, ఇంకొచ్చేయచ్చు. నేను కట్టిన ఫీజు మొత్తం నాకు వెనక్కి ఇచ్చేసాయి, నీకు వీసా తెప్పించినందుకు. నువ్వు నాకు కట్టాల్సింది నేను నీకు కట్టాను ఫీజు. నిజంగా కదన్నా, అదైతే చాలా. నేను ఎవరికి చెప్పినా అది చెప్తా ఫస్ట్. 1000-2000 కాదు, 8000 పౌండ్లు కట్టాను నేను నీకు. నిజంగా ఇదంతా నేను 3 months స్టోరీ లా చెప్పాను నేను ఆల్మోస్ట్ చాలా మందికి. యా, లేదు బేసిక్గా కంపల్సరీగా చేస్తాము. స్టూడెంట్కి నీడ్ ఉందంటే కంపల్సరీగా హెల్ప్ చేస్తాము. ఇంకెక్కడో మన ఆప్షన్ లేకపోతే మనం ఏం చేయలేం కానీ, బట్ ఆల్మోస్ట్ అందరికీ చేసేస్తాం, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదనే కాదు, లాస్ట్ టైం వేరే వాళ్ళకి ఫీజు కట్టాలంటే ఒక 5000 పౌండ్లు కట్టాను, మొన్న కూడా కట్టాను ఒక 4000 పౌండ్లు వేరే వాళ్ళకి. లోన్ ఇష్యూ ఏదో ఉంటే అది చెప్పి లోన్ కూడా చేయించాం 30 లక్షలు 40 లక్షలు. సో ఎవ్రీ ఇంటేక్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం స్టూడెంట్స్కి. సో ఒక ఇంటేక్ నీకు చేసాము, ఇంకొక ఇంటేక్ వేరే వాళ్ళకి చేసాము, ఇంకోసారి ఇద్దరికి కూడా చేసాము. బట్ యా, ఓవరాల్గా స్టూడెంట్ సక్సెస్ మెయిన్ ఇంపార్టెంట్ మాకు. అండ్ నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా నేను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీకు ఏం ఇష్యూ ఉన్నా కానీ నాకు ఫోన్ చెయ్యి, ఆల్వేస్ అవైలబుల్ ఉంటాను నేను. ఓకేనా? అకామిడేషన్ మాట్లాడాం కదా, వాళ్ళతో మాట్లాడి ఫైనలైజ్ చేసుకో. వాళ్ళు మంచి వాళ్ళే, తెలిసిన వాళ్ళే నాకు. కూడా ఉన్నారంటే నేను ఆ మెసేజ్ కన్ఫర్మ్ చెప్పలేదు, బట్ తనకు మళ్ళీ ఈరోజు కాల్ చేస్తాను. ఫైన్, ఈరోజు కన్ఫర్మ్ చేసేసుకుంటాను. ఫైన్, నీకు ఎక్కడ బెటర్ ఉంటే అక్కడికి వెళ్ళు. ఇదే అనే కాదు, నీకు ఎక్కడ బెటర్ ఉంటే అక్కడికి వెళ్ళు. బట్ నేను ఒక ఆప్షన్ చూపిస్తున్నాను అంతే. అన్నా, మీరు నాకు మాట ఇచ్చారు కాబట్టి ముందే చూపించారు. యా, సో మీ పేరెంట్స్కి, మీ వాళ్ళందరికీ చెప్పు చేసేసామని. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వల్ల చాలా స్ట్రగుల్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే హర్షిత, పార్టీ చేసుకుందాం. సో ఇంకంతే కదా, ఇంకా అంత అయిపోయింది కదా. నువ్వు జాగ్రత్త చూసుకొని ప్యాకప్ చేసేసుకో. వీలైనంత వాటికి త్వరగా వచ్చేసాయి, ఎన్రోల్మెంట్ డెడ్ లైన్ కంటే ముందు. ఓకే అన్న, ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎన్రోల్మెంట్? డేట్ ఏమైనా ఇస్తారా వాళ్ళు మనకి? డేట్ ఇస్తారు, బట్ నువ్వు ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ట్యూస్డే అనుకున్నాను, నెక్స్ట్ వీక్ లో. ఏ డేట్ వచ్చింది ట్యూస్డే అంటే? ఎందుకంటే ఏం లేదు, ట్యూస్డే అంటే 24 అనుకుంటాను, 23rd. ఓకే, చూసుకొని ఏముంది చూసుకొని సెట్ చేసుకొని వచ్చేసే త్వరగానే, ఇబ్బంది ఏమి ఉండదు. 29th వరకు ఉంది డేట్. బట్ కాకపోతే త్వరగా వచ్చేసాం అనుకో, మనకి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. ఇమిగ్రేషన్ అయినా కానీ ఇంకోటి అయినా కానీ ప్రాపర్ ప్రూఫ్ చూపించుకోవచ్చు అని అంతే. ఓకే అన్న, 29th వరకు మళ్ళీ వీకెండ్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు ఉండండి.
25th బిలోనే వస్తా. అంటే ఫ్లైట్ టికెట్స్ నాకు లో ప్రైస్ చూసుకొని బిలోనే వచ్చేస్తాను. అండ్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ఏమైనా ఉందా అన్న? దానికి ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ఉందనుకుంటా. ఒకసారి మామూలుగా పోర్టల్ చూడు, లేదంటేనేమో మన వాళ్ళని ఒకసారి ఆ లింక్స్ ఏమైనా ఉంటే నేను సెండ్ చేయమని చెప్తాను. ఓకే అన్న, షూర్. యా, నాకు గవర్నమెంట్ స్కాలర్షిప్ కోసం జిఆర్ఈ రాయాలి, అందుకే నేను ఇది వెళ్ళట్లేదు అంతే. అవునా? ఓకే. ఫ్రైడే గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా ఇచ్చిందా? కానీ ఆ, జాగ్రత్త సెట్ చేసుకోండిరా, ఉమ్, సరేనా? ఓకే అన్న. బట్ యా, ఏదేమైనా ఓకే ఫైనల్గా అన్న. అయిపోయింది. మీ ఇంట్లో వాళ్ళకి మరీ చెప్పు, చెప్పామో చేసామని. ఓకే అన్న. సరే హర్షిత, మరి బాయ్. అండ్ నీది పాస్పోర్ట్ సైజ్ ఓకే ఫోటో అన్న, కానీ లేదంటే నీది ఏమైనా బాయ్. ఫోటో ఉంటే పంపు, పోస్టర్ అవుట్ చేస్తాం మేము మామూలుగా వీసా వచ్చిన వాళ్ళందరికీ. నీది ఒక ఫోటో పంపు, మంచి ఫోటో పంపు. హీరోయిన్లా దిగిన ఫోటోలు ఏమిటి ఉంటాయి కదా. నాది స్ట్రైట్ గా ఒక్కటి కూడా కనపడలేదండి. అన్ని అలాంటివే ఉన్నాయి, సెల్ఫీలు, వంకర్ ఫేస్లు, లేదా శారీస్ లో, హాఫ్ శారీస్ లో. అందుకే వెతికి ఏదో నార్మల్ పిక్ పంపిస్తాను. సరే, ఏదో ఒకటి మంచిది హీరోయిన్లో దిగిన ఫోటోలు ఉంటాయి ఏదో ఒకటి. సరే మరి అయితే కానీ పంపిస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.